ఈ మధ్య రిటైర్డ్ జడ్జి జడా శ్రావణ్ కుమార్ గారు ఆయన మాట్లాడే అబద్ధాలకు అంతూ పొంతూ లేకుండా పోతా ఉంది. పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు గర్వంగా మాట్లాడుతూ ఉన్నారు, అధికారం ఉందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. నాయన పవన్ కళ్యాణ్కి కానీ లోకేష్ గారికి కానీ వినయ విధేయతలు నేర్పించారు తప్ప, వాళ్ళు కూడా నేర్చుకున్నారు తప్ప బూతులు మాట్లాడటం జగన్మోహన్ రెడ్డి లాగానో లేదా జగన్మోహన్ రెడ్డి పార్టీ లాగానో ఏమీ లేదు. నువ్వేదో చెప్తా ఉన్నావు, ఇప్పుడు మాట్లాడుతున్నారు గత 5 సంవత్సరాల్లో ఎక్కడికి పోయారు మీరంతా, ఎక్కడ దాక్కున్నారంటున్నావు. తెలుసుకోండి, ఏదో నువ్వు ఒక్కడవే పోరాడినట్టు చెప్తున్నావు. నీకంటే రిటైర్డ్ జడ్జి రామకృష్ణ గారు జైలు పాలయ్యాడు, చాలా కష్టాలు పడ్డాడు. మా పార్టీ నుంచి మా పార్టీ అప్పటి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు, నక్క ఆనందబాబు గారు, ధూళిపాళ్ల నరేంద్ర గారు, దేవినేని ఉమా గారు, అయ్యన్న పాత్రుడు గారు, 70 సంవత్సరాల బుచ్చే చౌదరి గారు వీళ్ళంతా పోరాడారయ్యా. మా దళిత నాయకులు, దళిత సింహాలు ఎంఎస్ రాజు, మరి అట్టానే పిల్లి మాణిక్యరావు, మరి అట్టానే మా సోదరి నందిగామ తంగిరాల సౌమ్య గారు, అనిత గారు, వంగలపూడి, అంతే వీళ్ళందరూ దళితులు అందరూ కలిసి పోరాడితేనే శాడిస్ట్ని దించగలిగాం. మీరేం పోరాడలేదు, మేమే పోరాడామని చెప్ప మాకు జనం నవ్వుకుంటారు. అయినా అహంకారం గురించి గర్వం గురించి నువ్వు మాట్లాడితే మరీ విచిత్రంగా ఉంది. ఎవరు జగన్ను చూసి భయపడేది? 40 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఎన్ని ఓటములు, ఎన్ని గెలుపులు, ఎన్ని సంచలనాలు పార్లమెంట్లోనే ప్రతిపక్షం చూసాం. ఈ పిల్లగాడు గురించి, ఈ జగన్మోహన్ రెడ్డి గురించి మేము భయపడతామా? అరే జగన్ను చూసి ఏదో మాట్లాడుతా ఉన్నావు. నేను చెప్తున్నా, ఇవాళ LOKESH లోకేష్ అంటే వైకాపా నాయకులు 30 సార్లు పోయొస్తున్నారు బాత్రూంకి. గుర్తుపెట్టుకో నువ్వు ఈ మాట. కాబట్టి జైళ్లు తెలుగుదేశం పార్టీ నాయకులు కొత్త కాదు, బెయిళ్లు కొత్త కాదు. మాకు ఈ పార్టీకి అన్నీ అలవాటే. మేమేదో పోరాడాం దాంట్లో నేను ముందున్నాను మాట్లాడుతా ఉన్నావు. నిజమే, నువ్వు లోకేష్ గారికి వ్యతిరేకంగా మంగళగిరిలో పోటీ చేస్తే నీకొచ్చిన ఓటు 440, కనీసం నువ్వు 4 అంకెలు దాటలా. కాబట్టి మాట్లాడేటప్పుడు కొద్ది వాస్తవాలు మాట్లాడండి. ఇవాళ మరి మొన్న చించుకున్నటువంటి కొడాలి నాని, వంశీ, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, రోజారెడ్డి వీళ్ళందరూ ఏమయ్యారమ్మా? ఇవాళ ఏ కలుగుల్లో దాక్కున్నారో రమ్మను, వాళ్ళు మాట్లాడమను. అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి తప్పు మాకు తెలీదా? ఎక్కడ దాడి, ఎప్పుడు దాడి చేయాలో, ఏం చేయాలో ఏంటొచ్చి మాకు తెలీదా? ప్రజాస్వామ్య పద్ధతులు మాకు తెలుసు. మేము రాజకీయ పార్టీని నడుపుతున్నా కానీ రామకృష్ణ మిషన్ నడపట్లేదమ్మా. మాకు ఎప్పుడు ఏం చేయాలో మాకు తెలుసు. ప్రజాస్వామ్యబద్ధంగానే మేము పోరాడతాం. మేమేదో తప్పు చేశామని చెప్పి ఎత్తి చూపిస్తే అది ప్రజల విఘ్నతకి మేము వదిలేస్తాం, ప్రజలు తీర్పిస్తారు. నిన్న అంబటి రాంబాబు గారు జైలు నుంచి విడుదలైన తర్వాత ఏదో FIRలో నా మీద కమ్మ కులాన్ని నేను తిట్టాను, చంద్రబాబు నాయుడు గారిని తిట్టాను అని చెప్పేసి రాశారు. నేనెప్పుడు కూడా కమ్మ కులాన్ని తిట్టలేదు. నా ఇంట్లో 8 మంది కుటుంబ సభ్యులుంటే ఏదో చెప్పుకొచ్చాడు, 4 కాపులు, 2 3 కమ్మ కులానికి చెందిన వాళ్ళు, నా అల్లుళ్ళు కమ్మ కులానికి చెందిన వాళ్ళు అని చెప్పాడు. నేను ఈ సందర్భంగా సూటిగా ఒకటే అడుగుతా ఉన్నా, అయ్యా నీ అల్లుళ్ళు కమ్మ అయితే నువ్వు కమ్మ కులాన్ని తిట్టమని చెప్పి నీకు ఏమైనా మ్యాండేట్ ఇచ్చిందా ఈ ప్రభుత్వం, లేకపోతే ఈ రాజ్యాంగం కానీ ఏదైనా నీకు ఇచ్చిందా అని అడుగుతా ఉన్నా. నువ్వు గతంలో కూడా నేను కమ్మ కులాన్ని తిట్టలేదని మాట్లాడుతా ఉన్నావు. నేను చెప్తా ఉన్నా, 2 ఆధారాలు చూపెడతా ఉన్నా. కరోనా సమయంలో నువ్వు మాట్లాడిన మాటలేని వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూసుకో. ఇది కరోనా వైరస్ కాదు, ఇది కమ్మ వైరస్ అని మాట్లాడావు. ఇంతకంటే బూతు, ఒక కులాన్ని ఇంతకంటే దారుణంగా మాట్లాడటం ఏమన్నా ఇంకో పదం ఏమన్నా ఉందా? వైరస్ అని. 2, మొన్న CII సమ్మిట్ జరిగితే వైజాగ్లో చిన్న కమ్మ పవన్ కళ్యాణ్ కనపడలేదే ఈ CII సమ్మిట్లో అని మాట్లాడాము. ఎంత దిగజారిపోయి మాట్లాడాము అంటే పవన్ కళ్యాణ్ గారు చిన్న కమ్మని చెప్పి సంబోధించడంలోని ఆంతర్యం ఏంటి? మరి అది ఆయన్ని అవమానపరచటమా లేకపోతే కమ్మ కులాన్ని అవమానపరచటమా? నువ్వు ఈ విధంగా పదే అవకాశం ఉన్నప్పుడల్లా, అవసరం వచ్చినప్పుడల్లా, జగన్ రెడ్డి చెప్పినప్పుడల్లా కమ్మ కులాన్ని దూషిస్తా. అదేమంటే నా 2 అల్లుళ్ళు కమ్మ అంటే మీ 2 అల్లు కమ్మ అయినంత మాత్రాన నీకు అని పేటెంట్ వచ్చిందా? ఇది కమ్మ కులం మీద. ఏ కులాన్ని కూడా ఎవడూ కూడా
దూషించకూడదని రాజ్యాంగంలో ఉంది. ముఖ్యంగా ప్రజాప్రతినిధులుగా ఉండేవాళ్ళు, ప్రజాప్రతినిధిగా ప్రజా జీవితంలో ఉన్నవాళ్ళు కులాల గురించి మాట్లాడకూడదు. దురదృష్టవశాత్తు ఏం చేస్తాం మనం, మాజీ ముఖ్యమంత్రి మీ జగన్మోహన్ రెడ్డి పదే కులాల గురించి మాట్లాడటం, కోవిడ్ వ్యాక్సిన్ తయారు చేసినటువంటి జీనోమ్ వ్యాలీలో తయారు చేసినటువంటి వాళ్ళను కూడా, ఆ శాస్త్రవేత్తలకు కూడా కులాన్ని అంటించే నీచ స్థాయికి దిగజారిపోయిన పార్టీ మీ వైకాపా, మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి నువ్వు దయచేసి ఎప్పుడూ కూడా నేనేది కమ్మ కులాన్ని ద్వేషించలేదు, దూషించలేదు అని మాట్లాడబాకండి. నువ్వు ప్రతిదీ నువ్వు మాట్లాడిందంతా కూడా ఎవిడెన్స్లతో సహా ఉంది. నిన్న వైకాపా మాజీ మంత్రి, గుంటూరు జిల్లా పార్టీ వైసీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు గారు జైలు నుంచి విడుదలైన తర్వాత చాలా సుదీర్ఘంగా దాదాపు గంట 20 నిమిషాల పాటు తన ఆవేదన అని చెప్తున్నాడు. అతను ఆక్రోశం అని చెప్తా ఉన్నాడు. సరే, అతనికి ఆవేదన ఆక్రోశం లాగా ఉండొచ్చు. ఏదైనా సుదీర్ఘంగా మాట్లాడి అనేక రకమైనటువంటి అబద్ధాలు, అనేక రకమైనటువంటి అసత్యాలు మాట్లాడాడు. ఈ సందర్భంగా ఒకటే అడుగుతున్నా, ముందు అయ్యా నువ్వేమైనా స్వాతంత్ర సమర యోధుడివా, లేకపోతే ఏమైనా ప్రజల హక్కుల కోసం పోరాడి నువ్వేమైనా జైలుకి వెళ్ళావా? లేదు కదా. నువ్వు ఒక ముఖ్యమంత్రిని, గౌరవ ముఖ్యమంత్రి మరియు తల్లిదండ్రుల్ని గతంలో చంద్రబాబు నాయుడు గారిని అనరాని మాటలు అన్నావు, చంద్రబాబు నాయుడు గారి సతీమణిని అన్నావు, అసెంబ్లీలో అన్నావు. అదేమంటే రికార్డులో చూపించండి అన్నాడు. మీ అసెంబ్లీ మీ రికార్డులోకి ఎక్కడా, కానీ క్లియర్గా ఉంది నువ్వేం మాట్లాడింది అక్కడ. ఆ తర్వాత నువ్వు జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత నువ్వు పెద్ద శుద్ధపోసలాగా మాట్లాడావు. నేనేం మాట్లాడలేదు. నువ్వు చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రులను కూడా తీవ్రంగా విమర్శిస్తే నిన్ను రిమాండ్కి తరలించారు జడ్జి గారు. ఈ సందర్భంగా ఒకటి అడుగుతావు, నువ్వు పదే చెప్తా ఉన్నావు, ఇది బెయిలబుల్ అఫెన్స్ కాదు, ఇది నాన్ బెయిలబుల్ కాదు, ఓన్లీ బెయిలబుల్ సెక్షన్స్. ఎస్, బెయిలబుల్ సెక్షన్లు అయినా కూడా నీ గత చరిత్ర చూసి, గతంలో నువ్వు చౌకబారుగా మాట్లాడినటువంటి వీడియోలు జడ్జి గారు చూసి, బెయిలబుల్ కేసు అయినా కూడా నీ గత నేర చరిత్ర చూసి నిన్ను రిమాండ్కి తరలించారు. నువ్వు చెప్తా ఉన్నావు నన్ను అన్యాయం, అక్రమం అన్నావు. ఆ కేసు తప్ప నీ మీద ఏం కేసులు పెట్టలా. నువ్వు చేసినయే. జనసేన అధ్యక్షుడు వెంకటేశ్వరరావు గారు నువ్వు లాటరీలు పెట్టావు, ఆ రోజే తప్పన్నాడు. అదే కేసులో మళ్ళీ నిన్ను పీటీ వారెంట్ మీద తెచ్చారు. అంతే తప్ప నీ మీద తప్పుడు కేసులు కానీ ఎటువంటి కేసులు పెట్టలా. నువ్వు స్వాతంత్ర సమరయోధుడివి, అంతకంటే కాదు. నువ్వు ప్రజల హక్కుల కోసం పోలేదు. నువ్వు బూతుల సామ్రాట్వి, బూతులు మాట్లాడినందుకు రిమాండ్ ఇచ్చారు. అంతే తప్ప నేను ఈ సందర్భం ఒకటి గుర్తు చేస్తా ఉన్నా, ఏదో నేను 3rd డిగ్రీ చేశారు నా మీద, చేయబోయారని చెప్పి ఒకసారి, చేశారని ఒకసారి మాట్లాడు. మీ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజుని ఎంత దారుణంగా ఇదే గుంటూరు పోలీసు దీంట్లో మీరు ఎంత హెరాస్ చేశారో సిఐడి ఆఫీసులో, కాలంలో ఎముకలు చిట్లే విధంగా కొట్టి మళ్ళా తప్పుడు సర్టిఫికెట్ ఒక డాక్టర్ చేత తెస్తే వాళ్ళు ఎన్ని సుప్రీంకోర్టులో పాటుపడుతున్నారో ఇవాళ అర్థం తెలిసింది. మా ప్రభుత్వం ఎక్కడ అటువంటి నీ ఒంటి మీద గాయం లేదు. నువ్వే చెప్పావు, నువ్వు చంద్రబాబు నాయుడు గారి మీద నోరు జారావు, రాజమండ్రి జైలు బాత్రూంలో కాలు జారావు. మేం చేసింది ఏమీ లేదు, నిన్ను ఒక దెబ్బ కూడా లేదు, ఒక మాట కూడా మేము మాట్లాడలేదు. కాబట్టి నువ్వు ఇకనైనా మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మళ్ళా ఇలాంటి సంఘటనలు పునరావృతం కావని చెప్పేసి రాంబాబు గారికి తెలియజేస్తా ఉన్నా, హెచ్చరిస్తా ఉన్నా.